నమో నారాయణాయ. పాహి హరి పరిపాహి హరి పాలయ మాం వృషశైలపతే పరయా కృపయా పరిపాల్య హరే. పాహి హరే పరిపాహి హరే శ్రీ వెంకటనారాయణ పాహి హరే. పరమాత్ముడు ఒకడే మనల్ని రక్షించగలిగేవాడు కనుక పరమాత్మ నిత్యం ఇక్కడ హృదయంలో పెట్టుకుంటే మనకు ఎటువంటి ఆపద రానికుంటే కాపాడుతాడు. అంటే ఈ మధ్యలో ఎవరు దుర్మార్గుల దృష్టిలో ఎంతమంది అనేక అసూయాత ద్వేషాలతో రగిలిపోతూ ఏమన్నా చేయాలనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా ఆయనే చేస్తాడు ఏమైనా. కనుక ఆయన చూసుకుంటాడు. ఆయన యోగక్షేమాలు నన్ను పట్టించుకోండి, మీరు మీ యోగక్షేమాలు నేను పట్టించుకుంటానంటారు. మరి అంత భరోసా ఇచ్చినప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎందుకు ఆ భరోసా వెళ్ళిపోలేకపోయినాడంటే మానసిక బలహీనత. ఈ మానసిక బలహీనతలనే మనల్ని బలహీనులుగా చేస్తుంది, జ్ఞానహీనులుగా చేస్తుంది, శక్తిహీనులుగా చేస్తుంది. జయ శ్రీమన్నారాయణ. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించి కూర్చోగానే గ్రామస్తులు గురువుగారు మానవత్వం 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 అని అడుగుడుకు అనేక మంది చెప్తూనే ఉంటారు. మానవత్వం అనే దానికి సరైన అర్థం నాకు అర్థం కాలేదు. మానవత్వం అంటే మంచి చేయడం అని అనుకుంటున్నాం, దానికి ఇంకా ఏదైనా అర్థం ఉందా అని అడిగాడు. మానవత్వం ఇది మానవ అత్వము అంటే మానవ ఆ అత్వం సవర్ణ దీర్ఘ సంధి మన సంధులు చెప్పుకున్నప్పుడు చూస్తుంటాం. కనుక నజర సవర్ణ దీర్ఘ సంధి. కనుక మానవుని యొక్క తత్వం, మానవ ఆ అత్వం, తత్వం తత్వం అంటే మానవుడికి ఉండవలసిన తత్వము. తత్వం అంటే ఏమి? సత్యం. తత్వము తాత్వికుడు అంటే ఏమి? సత్యాన్ని తెలిసినవాడు, సత్యాన్ని నమ్మినవాడు, సత్యాన్ని చెప్పేవాడు మానవుడు. మానవత్వం తత్వం అంటే మనిషికి ఇది ఇవ్వబడింది. ఇంకా ఏ జంతువులకు కానీ పక్షులకు కానీ వేటికి లేని గుణాలు మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే ఆనందంగా ఉండాలో, ఆనందంగా ఉండడంలో ఎంత ప్రశాంతత ఉంటుందో ఆ శాంతిని ఎందుకు చెడగొట్టుకోవాలి అని అనుకునేవారు ఈ మానవత్వాన్ని కలిగి ఉంటారు. అంటే మానవుడు తను ఏ సత్యాన్ని అయితే ఆచరించాలనో, సత్యం అంటే ఏమి? భగవంతుడు. భగవంతుడు చెప్పింది సత్యం, భగవంతుని మాటలు సత్యం. అయితే దేవుడు నేను స్వయంగా వచ్చి మన చెవులో చెప్తున్నాడా అని అడగవచ్చు. దేవుడు స్వయంగా మన వచ్చి చెవులో చెప్పడు. ఆయన ఈ సృష్టి అంతా నింపేసి ఉన్నాడు. ఈ విశ్వం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా నింపేసి ఉన్నాడు. ఏది? ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, దయాజాలి, కరుణ ఆయన గుణాలను నింపేశాడు. మనం చేయాల్సింది ఏమంటే అటువైపు ధ్యానం పెట్టుకున్నామంటే మన ధ్యానంలో అవి వస్తాయి. ధ్యానం ఏం కావాలని కోరుకుంటే భగవంతుడు అది ఇస్తా అంటాడు. మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆలోచనలు ఒక శక్తి అని చెప్పాం కదా. ఆ శక్తులు అనేక రీతిలో ఉంటాయి. చెడు శక్తులు ఉంటాయి, మంచి శక్తులు ఉంటాయి. చెడు ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు నింపుకుంటూ రావడం వల్లే మానవులు. ఎవరైతే మానవులు అనబడే వాళ్ళు తన మానాన్ని, తన యొక్క జ్ఞానాన్ని నిలబెట్టుకునేవాడు, ఇతరుల మానాన్ని కాపాడేవాడు. అవమానం పడకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని నిందించకూడదు, తాను నిందలు పడకూడదు. మానవ తత్వం అంటే మానవుడికి ఉండవలసిన సత్య గుణాన్ని ఉన్నప్పుడే అటువంటి వాడిని మానవత్వం కలిగిన వాళ్ళు అంటారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. సహజంగా స్త్రీలకు ఎక్కువగా ఈ యొక్క మానవత్వం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుటుంబంలో ఉండి కుటుంబ కార్యక్రమాలను చూస్తా అన్ని భర్త ఎలాంటి వాడైనా కష్టాలు భరించి సేవలు చేసుకుంటూ ఉంటుంది. భర్త మంచి పడితే ఆ సుఖాన్ని అయినట్టుగా భర్త కూడా అన్ని విధాలు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది స్త్రీ. అందుకే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఒక మహాకవి రాశాడు. కనుక స్త్రీలకు సహనం ఎక్కువ ఉంటుంది. ఆ సహనం వల్ల వాళ్ళన్నీ గ్రహించగలుగుతారు సులభంగా.
మోసమేదో మోసం కానిది. కానీ అటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మానవులు మృగాలుగా మారినప్పుడు, అంటే మగవాళ్ళు మృగాలుగా మారినప్పుడు కష్టాలు పడుతూ ఉంటారు. అట్లని ఆడవాళ్ళందరూ మంచివాళ్ళుగా ఉంటారా అనేదానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా మానవత్వం లేని స్త్రీలు కొంతమంది ఉంటారు. ఈ మానవత్వం లేని స్త్రీలు కూడా మానహీనంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని మానహీనులు అంటారు. ఈ మానవత్వం కలిగిన వాళ్ళని మానధనులు అంటారు. అంటే మానము అనే ధనం కలిగిన వాళ్ళు, మానవత్వం ఉండేవాళ్ళు. మానము అంటే ఏమి? చెడ్డ పేరు రాకూడదు, ఎవరికి మనం చెడు చేయకూడదు, ఎవరికి మనం దుర్మార్గంగా దుష్టుగా కనబడకూడదు. మనం చూడగానే ప్రతి ఒక్కరు నవ్వాలి, నమస్కరించాలి, లేదా సెల్యూట్ అనేది చేయాలి. ఇన్ని ఆలోచనలు మానవత్వంలో ఉంది. మానవత్వం అంటే ఒక మాటతో ఏదో దయాజాలి కరుణనే కాదు. మనకి మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, ఇతరులకి మనం చెడ్డ చేయకూడదు, వాళ్ళ చెడుగా వాళ్ళకి మనం ఆపాదించకూడదు. అంటే ఉన్నది కల్పించి చెప్పుకుంటా అంటారు కొంతమంది. ఏదో చిన్న తోక కనబడితే ఆదో పులేది అంటారు. అంటే ఏమి? ఎక్కడో ఒక చిన్న చిన్న పొరపాటు చేయని మానవులు అంటే ఎవరు ఉంటారు. ధర్మం తప్పని కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు కాదు, అధర్మపరులు కాదు, దుష్టులు కాదు, దుర్మార్గులు కాదు. కనుక దుష్టులు ఎవరో మంచి వాళ్ళు ఎవరో గ్రహించడమే మానవత్వం కలిగిన వాళ్ళ యొక్క బాధ్యత. సామాజిక స్పృహ, సమాజాన్ని నిర్మించేటటువంటి ఉన్నతమైనటువంటి ఒక సోపానం, పరమపద సోపానం. పరమపదం అంటే పరమాత్ముడి దగ్గరికి చేర్చేది. కనుక మానవ తత్వం, మానవుడికి తత్వవేత్త అంటారు. తత్వం ఎప్పుడు వస్తుంది? తత్వం తెలిసిన వాడు తత్వవేత్త అంటాం, తాత్వికులు అంటాం. ఈ విధంగా అనేక పూజలు పురస్కారాలు ఇవన్నీ చేయగలిగించే జ్ఞానం పొందిన వాళ్ళని ఋత్వికులు అంటాం. ఇలా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని మనం జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటాం. కనుక మానవులు అనేవాళ్ళు మానవత్వంతో మాట్లాడాలి. అంటే ఏమి? సత్యమే మాట్లాడాలి. ఆ సత్యం ఎలా ఉండాలి? పేదవాడి మొదలుకొని ధనవంతుడి వరకు కూడా సమానంగా ఉండాలి. ధనవంతుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. పేదవాడు అంటే ఏమి? అంటే వాళ్ళు హీనమైన కులం వల్ల కులాలు మతాలు జ్ఞానానికి కులాలు మతాలు అడ్డు కావు. కులాలు మతాలు జాతులు ఇవన్నీ కూడా జ్ఞానం ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. జ్ఞానం అందరికీ సమానమే. మనకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు, అంటే చరిత్ర చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మొఘలాయిలు, బాబర్తో ప్రారంభమైంది మొఘలాయి వంశం అంటే వాళ్ళు వచ్చారు, ఆక్రమించుకున్నారు బాబరు, ఏదో అయిపోయింది. కానీ అట్లని వాళ్ళు చేసినటువంటి అనేక దుర్మార్గాలు, పాపనలు, ఈ పనులని వాళ్ళ ఒక కులానికి ఒక మతానికి దుర్మార్గాన్ని అంటకట్టలేదు. కులంలో ఎవడో ఒకటి తప్పు చేస్తే, ఎవడో ఇద్దరు తప్పు చేస్తే అంత మాత్రం కులానికి అంత చెడ్డ పేరు తెచ్చేస్తే ఎట్లా? ఆ కులంలో అందరూ అలాంటి వాళ్ళు అంటారు ఎట్లా? తప్పు కదా. కులంలో అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. దుర్మార్గులు, దుష్టులు, మంచి చెడు, ధనికులు, పేద అన్ని కులాల్లోనూ ఉంటారు. కనుక ఒక దుర్మార్గుడు ఏ కులంలో పుట్టాడో ఆ కులమంతా దుర్మార్గం అంటే ఇది అధర్మం. ఆ విధంగా అక్బర్ పాదుషా వచ్చాడు. అక్బర్ పాదుషా హిందూ సనాతన ధర్మాన్ని అంతా కూడా ఆయన తెలుసుకున్నాడు. బాగా గ్రహించినటువంటి జ్ఞానవేత్త కాబట్టి అక్బర్ ధర్మ పరిపాలన చేశాడు. అక్బర్ పాదుషా ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాల్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కాపాడాలి, సర్వమానవులు సర్వమతాలు అంతా ఒకటే అని ఆయన ఒక పెద్ద మందిరం ఏర్పాటు చేశారు, సభ. దీన్ ఇలాహి అంటారు దాన్ని. దీన్ ఇలాహి అంటే ఏమి? అన్ని మతాల వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, ఏ మతం వాళ్ళు స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ మతం అంతకంటే మించింది అని ఆయన అనలేదు. ఏ మతాల వాళ్ళు వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఆచరించుకోండి, తప్పు లేదు. భగవంతుడు ఒక్కడే అని గ్రహించినటువంటి అక్బర్ పాదుషా ఆయన గురించి చాలా చరిత్రలో చాలా గొప్ప. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత అంతకుముందు ఉన్న వాళ్ళ గురించి మనకొద్దు. ఎందుకంటే గొప్ప చేసి మంచి పని చేసిన వాళ్ళు మంచి పని చెప్పాలి, చెడు చేసిన వాళ్ళు చెడు అని చెప్పడం కూడా తప్పలేదు. అయితే గతమంతా మనకొద్దు, గతంలో ఎవరు మంచి చేశారో వాళ్ళ గురించి చెప్పుకుంటే మంచిది. కనుక మానవ తత్వము అంటే మానవుడు ఏ యొక్క ఆచార సంప్రదాయాలు ఇతరులకు అన్ని విషయాలు గౌరవిస్తారు, తమకు ఎంత గౌరవించుకుంటారో అట్లా ఇతరుల నుంచి గౌరవించి తీసుకుంటారు.
ఇతరుల నుంచి అదే గౌరవం కోరాలంటే మనం అలాగా ఉంటే మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. ఇచ్చి పుచ్చుకోవడం, దీన్ని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటే ఉపహృతులు అంటారు. ఉపహృతులు అంటే ఒకరు పని చేస్తే వాళ్ళకి మనం సహాయం చేయటం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించే వాళ్ళని ఉపహృతులు అంటారు. ఈ ఉపహృతులకి అతీతంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే భగవంతుడు, పరమాత్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.